పౌడపు వీరరాజు పౌడపు మహారాజు పౌడపు రాజు భార్య కన్న తల్లి ఆ తల్లి ముచ్చాల కన్నే అదో బలాల కన్న తల్లి ముచ్చాల కన్నే రాజ్యం ఉన్న దేశం ఉన్నది ఈ ఎండి కొడుకు అర్థం ఉన్నది 100 రూపాయలే కన్న తల్లి ఒక కొడుకు పేరు వరహార మహారాజు కొడుకు ఢిల్లీ బొగ్గల రథం మీది బొమ్మ కొడుకు పేరు వరహార మహారాజు ఇప్పటికప్పటి కళ్ళు అక్కడాలు వెనక ఒక కొడుకు కాదు 1 రూపాయి ముళ్ళు కాదు 1 దివసం కాదు 1 గంట కన్ను కాదు ఆయన ఒక కొడుకు లంగన్న అయితే ఆయన మంచోడన్న అయితే అబ్బా ఇలా ఒక కొడుకు నన్ను ఎప్పటి కళ్ళు వెనక కాలు దారిపోతే చెయ్యాసలు చెయ్యి దారిపోతే కాలాసరా ఎప్పటి కాదు నా కొడుకు అంటే వచ్చే వెనక ఏడుకుంటే ఏది అడవిలో కావాలనుకున్నాడమ్మా అందుకే అన్నారు అక్కడలు వెనక కొడుకులేవో కొయ్య రాజ్యం బిడ్డలేవో సమారాజ్యం అన్నారమ్మా రాజుగారు వేరే రాజులు కలిసి బతాలు పేరు ఏదో దేవునసం తోడు రాజు వెనకల పౌడపు మహారాజు అందుకే అందరూ అక్కడ వెనక 100 మంది ఊరంతా చుట్టాలే రాజు అందరు నోళ్ళ అరటి పండు లాంటి వారు రాజు పౌడపు మహారాజు అంటే ఊరు మందికి దేవుల సొంటు రాజు తొడ మీద బల్లె పెట్టుకుంటూ ఉంటారు రాజాలు ఎలా వచ్చేరా అయ్యయ్యో నా కొడుకు 5 ఏళ్ళ కొడుకు బల్లె పోతాను ఇంటికి వస్తాడు 27 దాశలు కుడి 7 దాశలు 7 కొత్త మంది దాశలు పెట్టుకున్నాడమ్మా రాజు వేలుకుంటే దేశం వేలుకుంటే కత్తిలో ఉన్నప్పుడు కన్న తల్లి ఏమనుకున్నది కత్తిని కాడికి పోతా నా మనసుల మాట నా భర్తతో చెప్పాలనుకున్నది ఆ తల్లి ముచ్చాల రాజు వేలు రాజు పౌడ కుమార
రాజ్యం వేలు కూడా కచ్చిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి వెనుకని ఎడవన 7 దాసులు కూడా 7 దాసుల్లో 7 పద్నాలుగు మంది దాసులు పెట్టుకొని కచ్చిన కాడి పోతా నా మనసున్న మాట భర్తతోనే చెప్పాలనుకున్నది కచ్చిన కాడికి 9 పట్టింది కదా రామా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా 17 మేడల గాతలు ముచ్చలగలను కూడా భగవంతుని ఇంటికి ఇచ్చిన బంగారాన్ని బలమైన దాన్ని కోట్ల సంపద ఉన్న నా గర్భాన్ని ఒక కొడుకు 5 ఏళ్ల కొడుకు వరాల మహారాజు రేపటికల మేము వచ్చినాడు కావాలి మోసేటి కొడుకు కనులు వేసేటి బిడ్డలేక కొడుకును వెళ్ళ నా కోరిక తిరిగింది బిడ్డల కనాలి బ్రహ్మ వీరాలనుకున్నది భర్త పోవడం పిరాజడం అంటే రాజవేలు తండ్రి మనుషుల మాట నా భర్తతోటి చెప్తాను అతను ముచ్చాలగానే దాసి ఇంటి లోపల ఏం పని చేస్తున్నావు? ఏం లేదమ్మా టీ ఉడక పెడతాన్నా. టీ ఉడక రేపైతే చూస్తాం. అట్లాగా అమ్మా కరోనా టీ చేస్తున్నా కదా. కచ్చిరి కడుగుతాను వస్తానమ్మా పండి పోపా పల్లెకి పోతాం అని మన సంటే పల్లె కాడ 5 ఏళ్ళ కాట ఎక్కి పెండాల కషలకి 7 అయింది. అది కట్టగా అమ్మా బ్రాండ్గా వెళ్ళి ఉంటున్నా సానిగా కోసి పెట్టుకుంటాను పోయి. అయ్యో మీ గురువులు ఆయన వేసుకుంటా పెట్టుకుంటావు బాలా బయలు వెళ్ళ ఇట్లా చేపల పర్వాలు తింటారు అని టెంట్ అవ్వ బాబా తెచ్చి ఆయన తింటారు అనే విషయం ఈ దింపులే పైసలు ఏ తింటేనే ఏ నాలుగు కాదుగా రామ రామ గోల రామ రామ గోల అధికారం ఎక్కడ
రాసి నా భార్య అంటే నా భర్తను వచ్చింది. అవునయ్యా అవును కదా. నీకేం నచ్చినదా? అయ్యో ఈ ఖర్చులో నా భర్త నేసిన అదయ్యా. అడిగని మోడలా? ఓ నా మోనికేందయ్యా టుబాగి రాముడు. అయ్యా అక్కడి దొంగ అక్కడ దొంగ బాహుబలి 3 ఎడది మగడు నా గుంపుల వీరుడు. నేను చూడదా? ఈ మహాసభలో ఉన్నాడయ్యా. ఎక్కడ చూపి అన్నా చూపి చూపి అన్నా. ఆయన నామగడే ఏది పచ్చంగా వేసుకున్నాయన నిలుస్తున్నాయి ఆయన మాకు ఇల్లు లేకుండా పడాడి కట్టుకున్నది. ఏడు దొరకవచ్చా? ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా. ఆయన లవ్ చేసినావా? నేను హైదరాబాద్ మాకు లవ్ చేసిన ఆయనను. అమ్మ హైదరాబాద్ దాకా రాయం తీసుకోవాలి. ఆయన తీసుకుని హైదరాబాద్ దాకా పోయినా. ఆయన పేరే పేరే ఆయన పేరేమో పవన్ కళ్యాణ్, నా పేరేమో ప్రవళిక. అన్న వరాలు రాలే చిన్న చంద్రాలు వరాలు చిన్న చంద్రాలు అదే ఓకే ఇప్పటికే పొద్దు మీద అంటే అడుగు తప్పేనా? తప్పు కాదు అడగాలి. రాజు బాబుడు అబ్బమారాజు ముచ్చాల కన్నా కలియల్లో ఇలా ఉండేదాన్ని కత్తిరి కాడు వచ్చిన వంటి వాడికి ఇప్పటికప్పటికి ఏమన్నా దొరికేనా? అబ్బాబా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కాడికి ఎంత మొగోడు పరపతుండో మొగోని విలువ ఉండదమ్మా. మగవాళ్ళ విలువ కాపాడేది ఆడవాళ్ళే బామ్మ, మగవాళ్ళ విలువ తీపించేది ఆడవాళ్ళే అంటే బామ ముచ్చాల కన్నే బాబో బామ సిలికలాంటి భర్త కట్టవచ్చిన భార్యను, భార్య కట్టవచ్చిన భర్తలను సతిపతి న్యాయం చక్కదనం ఉంటే ఇతరు లోపల ఎవరు చెప్పలేరన్నారమ్మా. భార్య భర్తలు సునిగలమైన సంవత్సరం కంటే గడియ నీళ్ళదిగే రాదు. భార్య భర్తల గదికి ఏది సంవత్సరం సోడో తవడో బయలుదేచి ఏళ్ళ తీసుకోవచ్చు. బామగా మనసులు మనసులు ఇప్పటికప్పటికన్నారా ఏడేళ్ల పిల్లనాడు బొమ్మలు పెళ్లి చేసినట్టు మీ అబ్బాయి ఎవరు పెళ్లి చేసిండు బామా. ఒకనాడు వెళ్ళి తెలియదు, ఒకనాడు పంచాయతీ తెలియదు. వేసుకున్న భర్త మంచోడైతే అవ్వడ మరిపిస్తాడు, అయ్యన మరిపిస్తాడు, ఓడగొట్టి అన్నమ్మల బలిగానే మరిపిస్తాడు. అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగుపోతాడు తిరుగుపోతాడైతే ఆడపిల్లలు 5 రోజులు ఒకదారి అమ్మగారి గడ్డెక్కుతారా. బామగా లేని బిడ్డవాడి నేను అవ్వను మరిపించిన బామ అయ్యలేని బిడ్డవాడు అయ్యను మరిపించిన ఈయన మనకు ఒక్క కొడుకు, కొడుకు వరహాల మహారాజు. 5 ఏళ్ల కొడుకు బల్లె పోతాండి ఇంటికి వస్తాండి ఏ బామగా బామ నువ్వు నాకే
అయ్యో బామా ముత్యాల కన్నే బామ అయ్యో బామన ఈ బామ నా భార్య అయ్యో బామన ఈ బామ నా భార్య అయ్యా బామ ముత్యాల కన్నే ఓ బామ నువ్వు దెబ్బ బలగమైనా నాకెవ్వరు నేను దెబ్బ బలగమైనా నీకెవ్వరు మనసులున్న మాట నాకు ఎవ్వలేవన్నా మన కర్మ తక్కువ మనం కాలం వేసినాడు మన గర్భాన మనకొక్క కొడుకు నాదా ఆ కొడుకు వారాల రాదా ఇదేళ్ళ కొడుకు నాదో మనం తెచ్చినాడు మన కొడుకు కుండవాటి ధర్మంగా దానం వేస్తాడు గాని మన గర్భాన కొడుకుతోడు మనకొక్క బిడ్డ ఉన్నా ఆ బిడ్డ మనం తెచ్చినామని మన బిడ్డ మన మీద పడి ఏడుస్తున్నాయ్యా నాదా రేపు రేపాటి కల్లా ఓ నాదా రేపు రేపాటి కల్లా ఓ నాదా అవలాలి తల్లి కొడుకుల కొడుకుల కనాలి కోరికలు తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలి అనుకుంటది లంగ దొంగ నాకొక్క కొడుకు ఉండాలి ఎడ్డో గుడ్డు ఎడ్డిదో గుడ్డు నా గర్భాలు నాకు బిడ్డ కావాలని ఏ తల్లిని కోరుకుంటది నాదా ఓ కొడుకుల కన్న తల్లి అనుకుంటది నాదో నా గర్భాలు నాకొక్క కొడుకు ఇక నాకేం రంది నాకేం రోజా రేపు రేపటి కాలం నేను మంచాల పడ్డనాడు నా కొడుకు నన్ను నడుచుకుంటూ నేను వచ్చినాడు నాకెక్కి పెడతానని ఆ తల్లి సంబరపడ్డనాడు ఆ తల్లి శాతగాక మంచాల పడ్డనాడు కొడుకు అట్టట్ల తిరిగే చాకటాళ్ళకి ఇంటికి వచ్చి అవ్వ నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుందని కొడుకులు అడిగితే కన్నలకు తినకుండా తిన్నంత తీరన్నానమ్మా కొడుకులు లేకుండా నాదా ఓనాదో కొడుకులు లేకుండా నాదా ఓనాదా ఎడ్డిల గుడ్డిల ఒక్క బిడ్డ ఉంటున్నాదో ఆడవాళ్ళ కనిపిస్తుంది అక్కలాలా 10 మంది కొడుకులు లేకున్నా 10 మంది బిడ్డలు లేకున్నా ఒక్కగానొక్క బిడ్డ ఉన్నా చాలు ఎందుకు అంటే ఆడపిల్లలు అర్ల కళ్ళ గుణము ఆడపిల్లల వంచలు పెద్ద అన్నాడు ఆడపిల్లలు అర్ల కళ్ళు రేపు రేపటి కళ్ళ చూడు నా గర్భాన నాకొక్క బిడ్డే కావాలని ఆనాడు భగవంతుడు మెచ్చి ఆ తల్లికి సంతానం ఓడి కట్టినాడు ఆ తల్లి బిడ్డని కన్నా తల్లి అనుకుంటది నా బిడ్డ పాలుల కింద పాగుల కింద నాదాని కావద్దు నా బిడ్డ అవునంగా బతకానని ఇద్దరు భార్య భర్త 4 రెక్కలు ఒక్కటి వేసి ఆ కడుపు చిన్న వేసి కళ్ళు పెద్దగా వేసి బిడ్డను పెంచి పెద్దగా వేసి ఒక చేతిలో పెట్టినాడు నాదా అత్తగారింటి కాడున్న కాడ ఇక్కడ కన్న తల్లికి శాతగాక మంచాల పడ్డనాడు ఆ బిడ్డ అనుకుంటది గా మతలావు గా బిడ్డల కెరకైతే ఆ బిడ్డలు అంటారు అక్కలాలా అయ్యో నా మంచాల పడ్డది మా అవ్వదత్త నాకెట్లా కనబడుతుంది మా అవ్వను కళ్ళారా చూసుకుంటానని బిడ్డలు అత్తగారి ఇళ్ళకి వెళ్ళి అవ్వగారింటికి వచ్చేటాళ్ళకు వచ్చేతో నాదో ఆ బిడ్డలు ఆడపిల్లలు వాళ్ళ కళ్ళు కాబట్టి ఆ బిడ్డలు అనుకుంటారు అయ్యో నా అవ్వ నేను వేయలేక నా పుట్టి చదువుతుంది కావచ్చు నా అవ్వ నా బిడ్డ నిచ్చిందని అనుకుంటుందని ఓ పండ పొలం అనుకొని ఆ బిడ్డలు ఉరికొచ్చినాడు
సతగా అవ మంచాల పడితే గా కన్న తల్లి ఆ బిడ్డను చూసి ఓ బిడ్డ నువ్వు వస్తాను అని అవ్వా బిడ్డగా నా పానం ఉంటుందో పోతుందని ఆ బిడ్డ కన్న తల్లి చూడు ఓ అంట వరినప్పుడు ఆ బిడ్డలు అనుకుంటారు అవ్వా నీ బిడ్డ నచ్చిన అవ్వ నువ్వెందుకు ఎడతాను అవ్వ కొడుకుల గల్లోనే కాదు నువ్వు కోడళ్ళ గల్ల దానివి కాదు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనే అవ్వా నువ్వెందుకు బాధపడతానవి అవ్వా నువ్వేడువకే వారుసుకునే బిడ్డని కాదని అవ్వాలి ఆ మంచాల పడ్డ అవ్వ 2 రెక్కలతోటి లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి గా బిడ్డ పట్టి నీళ్ళు కాగబెట్టి అవ్వని తల ఎంత మార్చింది నీ బట్ట ఎంత మార్చింది అవ్వని ఆ తల్లికి తానం పోసి గా బిడ్డలు ఉడుకుడు కన్నం వండి ఒక్కొక్క బుక్క తినబెట్టే బిడ్డలే అవ్వా 4 రోజుల పాటు నడుచుకొని అవ్వ నడుచుకొని అవ్వరావే అవ్వా నేను ఇంటికి పోతున్నా నా ఇంటికాడ నా సంసారం ఎట్లున్నదో అవ్వ నా పిల్లలు ఎల్లింటల్లో నా భర్త ఎట్టున్నాడు అవ్వా మళ్ళా 4 రోజులకు వస్తనే అమ్మని ఆ బిడ్డలు అత్తగారింటికి వెళ్ళాక రాదా అమ్మకు భూమి మీద మాకి వాసి ఆ బ్రహ్మకు ఇంపి ఎప్పుడు కాయ కొరికి అమ్మ దర్శన వద్దులు బిడ్డల కొరకు అయితే రాదు చేతులున్న బానా బిడ్డలతో గారింటికి వచ్చిన అమ్మగారింటికి వచ్చేటళ్ళకు అక్కలాలా అమ్మగచ్చి శివయ్యా గిట్ల ఉంటే ఆ బిడ్డ మందిని వాపుకుంటూ అమ్మ ఎంత పొడుగున్నదో కాదు మొన్న 4 రోజులు నిల్లరుచుకున్నా కాదు అమ్మా బిడ్డ నా కాళ్ళు నొత్తాను నాకు రెక్కలు నొత్తాను అని నాతోటి చెప్పబోతువే అమ్మో అమ్మ నేను 10 రూపాయలు వేరని పానం బాగా చేపించుకుందనే అమ్మా ఏ బిడ్డలకైనా అక్కలాలా అమ్మ ఉన్నంతసేపు అమ్మగారింటి మీద 2 రూపాయి బలము ఆడపిల్లలకు అవి ఉన్నప్పుడే అవి మీది పువ్వన్నారు అక్కలాలా పాలగల్ల నాడే పాజమన్నారు అమ్మ నచ్చిపోతే ఆడపిల్లలకు పువ్వ కరువైతుంది పాలు పడిచిపోతే పాజం కరువన్నారయ్యా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాటవరదాకా ఏస్తే అమ్మాయిలు ఎంతమంది లేరమ్మా
అబ్బబ్బా కనుక కొట్టు వాళ్ళు అంటే పుట్టు కొట్టు వాళ్ళు తిరిగిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా ఇవాళ మన కొత్త కొడుకు వరాల మహారాజు బాబా రేపు రేపటికల్లా మన కొడుకు పెరిగి పెద్దోడైనాక మన కొడుకు కలిపి తోడే కదా 80 వేసినాక అయ్యయ్యో ఆ బిడ్డ మన ఇంటికి వచ్చినాక కోడలే బిడ్డలు అయ్యయ్యో బాబా ఇవాళ వెనకల చూడు ఎంత మన కొడుకు వరాల రాజు పెళ్లి చేసినాక మన కొడుకు పెళ్లి అయితే కోడలే మన బిడ్డను కొన్నవాళ్ళు కోటి వరాలు పోసిన కోడలు లేనాడు బిడ్డే కాదు అతిక వరాలు పోసిన అల్లుడేనాడు కొడుకు కాడయ్యా కడుపు కావాలి కాళ్ళ మీద ఉంటుంది గుడికి కావాలన్నాడే తల్లికైనా నాదా పిల్లల కాళ్ళు పెడితే పక్కన ఉండరు ఎక్కల వెళ్ళరు పిల్లలకు పళ్ళు కొనిస్తే పనులు వచ్చే మన దగ్గరికి వస్తారు పనులు వచ్చినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు ఈ ఆడవాళ్ళకైనా నాదో పిలవని మరి పులకరించని ఆవేశంలో ఆలోచన తొలి పలకమ్మని పిలిపించుకొని ఏ తల్లి కలుగుతుందయ్యా మన గర్భాన బిడ్డ పుట్టాలి మన కొడుకు తోడ పుట్టే చెల్లి కావాలి ఒక మాట నాలుగు మన కొడుకు వరాలు రాదు రేపు రేపటికల్లా ₹1 కోట్ల పెట్టిన కోటలు బిడ్డ కాదు అతిక వాళ్ళ కోసం రాళ్ళు ఏనాడు కొడుకు కాదు నాదా ఇలా కాలు జారిపోతే చేయాసన చేయి జారిపోతే కాలాసన ఇలా మన కొడుకుతో ఆడు వీళ్ళు కావాలన్నప్పుడు సరే పర్లేదు బామ్మాయి కానీ మనసు ఎందుకు బాధపడాలి రేపటికల్లా నీళ్ళు కలిపి నిమ్మలెక్కి పారాయి పాలల్లో పాలు కలితే పరసలెక్కి పారాయి అయ్యయ్యో కట్టె దూరం నీళ్ళు దెబ్బ పెడితే కట్టె వేరేదిగా నీళ్ళు ఏనాడు వేరే కాదు బాబా నువ్వు ఏడవకాని ఏడుసేపాడు ఓదార్చిన రారాజు వెనకనమ్మ ఉడంపు మహారాజు అది ఒక చిరు బంధు పెట్టి ఆ నింపు గంట పట్టి భార్య నెమ్మడి రాజు భ్రమణాల పేరు ఉద భార్య తీసుకొని తన అతను రాజు ఇక్కడ పవడంపు మహారాజు భార్య నింపడి పెట్టుకొని భార్య భర్తలైన అగో అమరాల గానాడు కన్న తల్లి కలియల్లో ఇళ్ళలా మరి ఆ తల్లిలో ఇళ్ళల్లో అయ్యో భగవంత